ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ 2026వ సంవత్సరం అధిక మాసం కారణంగా తిరుమల స్వామి వారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను, అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏ రోజు ఏ వాహన సేవను నిర్వహిస్తారు, అలాగే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటే ఏ మార్గాలు ఉన్నాయి అనే వీటన్నింటి గురించి తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు ఈ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ముందు వచ్చే మంగళవారం అనగా సెప్టెంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 14వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామి వారికి వాహన సేవలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెదశేష వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సింహ వాహన సేవను నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు అయిన సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవను నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వ భూపాల వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు అయిన సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని అవతారం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 6వ రోజు అయిన సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకి స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 7వ రోజు అయిన సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 8వ రోజు అయిన సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 7 గంటలకి రథోత్సవం అంటే చెక్క రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అశ్వ వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు అయిన 9వ రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి కావడం జరుగుతుంది. ఇవండి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామి వారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏ రోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ వాహన సేవను నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి అయితే బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలతో పాటుగా తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి దర్శనానికి ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలియజేస్తానండి. ఆల్రెడీ సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సెప్టెంబర్ నెలకి సంబంధించి ఇంకా ఆన్లైన్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. ఈ హోమం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, బుక్ చేసుకోగలరు. సో ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని హోమంలో పాల్గొని సెప్టెంబర్ నెల స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రెండవ ఆప్షన్ కరెంట్ డే కోటాలో ఆన్లైన్ లో రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకి 500 టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కదండి. ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని మీరు ఆ టికెట్స్ ద్వారా స్వామివారి మొదటి గడప దర్శనం సెప్టెంబర్ నెలలో చేసుకోవచ్చు. అయితే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు అన్ని రకాల ప్రివిలైజ్డ్ దర్శనాలు
దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారండి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 14వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ తేదీలకు సంబంధించి లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఇలా ఈ దర్శనం టికెట్స్ అన్నింటినీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు రద్దు చేశారు. ఈ దర్శనాలతో పాటుగా బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు కావచ్చు, ఇలా ఈ దర్శనాలు అన్నింటినీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. సో భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అయితే గరుడ వాహన సేవ అంటే సెప్టెంబర్ 19వ తేదీ గరుడ సేవ జరుగుతుంది కాబట్టి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదండి. లాస్ట్ ఇయర్ కూడా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. సో ఆఫ్లైన్ SSD టోకన్స్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు, లేదా ఎటువంటి టికెట్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశాలు మాత్రమే బ్రహ్మోత్సవాల తేదీలో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న అవకాశం. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడ వీధులలో స్వామి వారికి నిర్వహించే వాహన సేవలను వీక్షించడానికి మాత్రం ఎటువంటి టికెట్ అవసరం లేదండి. ఎలాంటి టికెట్ లేనటువంటి భక్తులు కూడా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలోకి వెళ్లి మీరు స్వామి వారికి నిర్వహించే వాహన సేవలను కనులారా వీక్షించొచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను వీక్షించడానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. దీనిని భక్తులు గమనించుకోగలరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ తేదీలకు సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు. అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి ఎవరైతే ఈ తేదీలలో తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని CR ఆఫీస్ వద్దకి మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవుతాయి. కొంచెం లేట్ గా రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ నెలలో తిరుమల స్వామి వారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు అండ్ దర్శనాలకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.